ఎవరెవరు పరలోకంలో ప్రవేశించలేరు? అందరికీ పరలోకంలో ప్రవేశముందా అంటే కాదంటోంది బైబిల్. ప్రకటనా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధీకులను అందరును అగ్నిగంధకములో మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ వచనము భయపడువారును, విశ్వాసం లేని వారును, హేయమైన కార్యములు చేయువారు, హత్య చేయువారును, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధములాడు వారందరూ అగ్నిగంధకములతో మండుచున్న సరస్సులో తమ భాగము పొందుదురు. అది రెండవ మరణమని తెలియచేస్తోంది. ఈ వాక్యాన్ని దేవుడు అపోస్తలుడైన యోహానుకు వెల్లడి చేశాడు. మొదటగా యోహానుకు, తర్వాత సర్వ మానవ జాతికి తెలియచేశాడు. ముఖ్యంగా నూతన ఆకాశము, నూతన భూమి సందర్భంలో జీవించదలిచిన వారికందరికీ ఈ వాక్యము తెలియచేయబడింది. ప్రకటనా గ్రంథం 21వ అధ్యాయం మొత్తం నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము, దేవుడు మనుషులతో నివసించుట, కన్నీళ్లు, మరణము, వేదన లేని ప్రదేశమని దేవుడు తెలియచేస్తున్నాడు. కానీ 21వ అధ్యాయం 8వ వచనము ఒక గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఎవరు ఆ నూతన రాజ్యంలో ప్రవేశించరు అన్నది దేవుడు సుస్పష్టంగా చెప్తున్నాడు. భయపడువారు, దేవుని కంటే మనుషులకు, పరిస్థితులకు ఎక్కువగా భయపడేవారు, విశ్వాసంలో వెనకడుగు వేసేవారు. మత్తయి 10వ అధ్యాయం 28వ వచనము, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. విశ్వాసం లేనివారు, యేసును అంగీకరించని వారు. యోహాన్ 3వ అధ్యాయం 18వ వచనము, ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అసహ్యులు, ఈ హేయ కార్యములు చేసేవారు దేవునికి అసహ్యమైన జీవితం గడిపేవారు. సామెత 6వ అధ్యాయం 16వ వచనము నుండి 19 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములో జగడములు పుట్టించువాడును. హత్య చేయువారు, శరీర హత్య మాత్రమే కాదు, ద్వేషముతో కూడిన హృదయ హత్య చేయువారు. 1 యోహాను 3వ అధ్యాయం 15వ వచనము, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. వ్యభిచారులను, శారీరక వ్యభిచారమే కాదు, ఆత్మీయ వ్యభిచారం చేసిన వారు కూడాను వ్యభిచారులే. 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాలు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడే. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మాంత్రికులు, మంత్రాలు, జ్యోతిష్యం, బ్లాక్ మ్యాజిక్ చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. అబద్ధములాడువారు, చిన్న అబద్ధం కూడా దేవుని స్వభావానికి విరుద్ధం. అట్టివారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. యోహాన్ 8వ అధ్యాయం 44వ వచనము, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది శాశ్వతమైన ఆత్మీయ మరణం.
దేవుని సన్నిధి నుండి శాశ్వతంగా వేరు చేయబడును. దీన్నే రెండో మరణం అంటారు. ఈ వచనంలోని ఆత్మీయ రహస్య సత్యం ఏమిటంటే, విశ్వాసం లేని హృదయము, మొదటి పాపం భయం, చివరి పాపం అబద్ధం. భయం విశ్వాసం లేకపోవటం, దేవుడి నుండి దూరం అవ్వడం. దేవుడు బయట ప్రవర్తన కన్నా హృదయ స్థితిని చూస్తాడు. ప్రకటనా గ్రంథం 21వ అధ్యాయంలో పరలోక మహిమను చూపిస్తుంది, కానీ 8వ వచనము మనల్ని కుదిపేస్తుంది. అందరూ పరలోకానికి వెళ్ళరు. ఈరోజు గంభీరమైన సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ప్రకటనా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని రక్షించటానికి మాత్రమే రాయబడింది. దేవుడు ఎవరు పరలోకానికి వెళ్ళరని చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని మార్చాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా పశ్చాత్తాపం పొందేవాడు ఎవరైనా రక్షణ పొందగలరు. భయానికి బదులు విశ్వాసాన్ని ఎంచుకోండి. రెండవ మరణానికి బదులు నిత్య జీవాన్ని ఎంచుకోండి. ప్రైజ్ ద లార్డ్.